Welcome to Sujata Diaries. This is Sujata Yalla. Today's sentence is ఇదేం హ్యాండ్ రైటింగ్ రా, ఇంత పిచ్చిగా రాసావు, సరిగ్గా రాయి. ఇంత అసహ్యంగా ఉంది, ఇలా అయితే ఎలా మార్కులు వస్తాయి? ఇది అసలు ఫెయిర్ నోట్సేనా? ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ very regular use in our schools. If you translate this, what kind of handwriting is this? You have written so messily. Write neatly. Okay? What kind of handwriting is this? You have written so messily. Write neatly. ఇది అసలు ఫెయిర్ నోట్స్ ఏనా? Are these even fair notes? ఇవి ఫెయిర్ నోట్స్ ఏనా? Is this a fair notes? అలా కూడా. ఓకేనా? నెక్స్ట్, ఇంత అసహ్యంగా ఉంది, ఇలా అయితే ఎలా మార్కులు వస్తాయి? దిస్ లుక్స్ సో అన్టిడీ. ఇక్కడ అన్టిడీ అంటే మురికిగా అని అర్థం, కానీ ఇక్కడ మెస్సీగా అని రాయండి మీరు. దిస్ లుక్స్ సో మెస్సీ. హౌ విల్ యూ గెట్ గుడ్ మార్క్స్ ఇఫ్ యూ రైట్ లైక్ దిస్? మోర్ రిలేటెడ్ సెంటెన్సెస్. లుక్ ఎట్ యువర్ హ్యాండ్ రైటింగ్, నో వన్ కెన్ రీడ్ ఇట్. చూడు ఒకసారి నీ హ్యాండ్ రైటింగ్ని, ఎవ్వరికి అర్థం కాదు, ఎవ్వరు చదవలేరు దీన్ని. ఓకే, లుక్ ఎట్ యువర్ హ్యాండ్ రైటింగ్, నో వన్ కెన్ రీడ్ ఇట్. సెకండ్ వన్, దిస్ ఈస్ నాట్ హౌ ఫెయిర్ నోట్స్ షుడ్ బి లుక్. దిస్ ఈస్ నాట్ హౌ ఫెయిర్ నోట్స్ షుడ్ లుక్. ఇది కాదు ఫెయిర్ నోట్స్ అంటే, ఇట్లా కనిపించకూడదు. ఫెయిర్ నోట్స్ అంటే ఇలా ఉండదు, చూడడానికి ఇలా ఉండేది అసలు ఫెయిర్ నోట్సే కాదు. ఇఫ్ యువర్ నోట్స్ ఆర్ లైక్ దిస్, హౌ విల్ యూ రివైజ్ బిఫోర్ ఎగ్జామ్స్? అసలు నీ నోట్సే ఇలాగుంటే నువ్వు ఎగ్జామ్స్కి ముందు ఎలా చదువుతావు? అంటే నీకైనా అర్థమవుతుందా నీ నోట్స్ అని అర్థం. ఓకేనా? కెనెస్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ద కంటెంట్. రాయడం ముఖ్యం కాదు, నీట్గా ఉండడం కావాలి. ట్రై టు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఫ్రమ్ నవ్ ఆన్. సిక్స్త్ వన్, ప్రెజెంటేషన్ ఆల్సో మ్యాటర్స్, నాట్ జస్ట్ ద ఆన్సర్స్. ఓకే, your writing looks rushed and careless. You need to put more effort into maintaining your notes. Okay, would you be able to read this after a month? Would you be able to read this after a month? ఒక నెల తర్వాత దీన్ని చదవంటే నీకు సాధ్యమవుతుందా? చదవగలవా? Fair notes should be clean, organized and readable. ఇంకా ఏం చెప్తాం మనం? ఇట్లా నోట్స్ మెస్సీగా ఉన్నప్పుడు, పిచ్చిగా ఉన్నప్పుడు ఏమంటాం? పిచ్చి గీతలు గీసినట్టుగా నోట్స్ రాసావు. పిచ్చి గీతలు ఉన్నట్టుంది, ఇది నోట్సా పిచ్చి గీతలా అట్లా అంటాం కదా. మీరు ప్యూర్గా ఇంగ్లీష్లో ఇప్పటి నుంచి ఇలా చెప్పండి. యూ హ్యావ్ రిటర్న్ ది నోట్స్ యాజ్ ఇఫ్ యూ వర్ స్క్రిబ్లింగ్ లైక్ ఎ మ్యాడ్ పర్సన్. పిచ్చోడు గీసినట్టుగా గీతలు అట్లా రాసావు. నెక్స్ట్, దీస్ నోట్స్ లుక్ లైక్ ర్యాండమ్ స్క్రిబుల్స్. చేతికి వచ్చినట్టుగా ఏదో ఒకటి గీసి పారేసావు, ర్యాండమ్ స్క్రిబుల్స్ లాగా ఉంది. ఇట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ జస్ట్ డూడిల్ ఆల్ ఓవర్ ద పేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నోట్స్. నువ్వు పేజ్ అంతా పిచ్చిగా ఇట్లా గీతలు నింపేసి పేజ్ అంతా నింపావు, అసలు రాతే లేదు, అందులో అక్షరాలే కనిపించట్లేదు. దిస్ ఈజ్ నాట్ నోట్ టేకింగ్, ఇట్స్ జస్ట్ మెస్సీ స్క్రిబ్లింగ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ నోట్ టేకింగ్ కాదు ఇది, ఇట్స్ జస్ట్ మెస్సీ స్క్రిబ్లింగ్. ఆర్ దీస్ నోట్స్ ఆర్ జస్ట్ సమ్ క్రేజీ లైన్స్. ఇది నోట్సా లేకపోతే క్రేజీ లైన్సా? యువర్ రైటింగ్ లుక్స్ లైక్ మైండ్లెస్ స్క్రాలింగ్. అసలు అర్థం లేని గీతల్లాగా, పిచ్చి గీతల్లాగా గీసేసావు, ఇది నోట్స్ లాగే లేదు. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్. ఇక్కడ చూడండి, ఆర్ దీస్ అని ఉంది. ఆర్ దీస్ నోట్స్ ఆర్ జస్ట్ సమ్ క్రేజీ లైన్స్. మనం ఏమనుకుంటామంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది నోట్స్ అంటే నోట్ బుక్ అని అనుకుంటాం మనం. ఈ బుక్ని నోట్స్ అని అంటాం మనం. నోట్స్ అంటే బుక్ కాదు, నోట్ బుక్ అనాలి దీన్ని. నోట్ బుక్, ఇది నోట్ చేసుకునే బుక్. నోట్స్ అంటే ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పిందంతా ఇది నోట్స్. ఓకే, ఒక పదం, అది ఒక పారాగ్రాఫ్ కానివ్వండి, ఒక లైన్ కానివ్వండి, అది ఒక సమ్మే కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం ఏదైనా కానివ్వండి, అది నోట్స్ అంటారు, నోట్ మేకింగ్ అంటారు. మీరు ఈరోజు ఒక నోట్ మేకింగ్ చేసుకున్నారు. ఈరోజు ఒక టీచర్ ఒక పీరియడ్లో
ఏదన్నా ఇన్స్ట్రక్ట్ చేశారు, బోర్డు మీద ఉంది, ఒక 4-5 లైన్స్ రాశారు, అది ఒక నోట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టీచర్ వచ్చారు, ఆవిడ కొన్ని రాశారు, అదొక నోట్. అంటే ఈ నోట్స్, అదొక నోట్, ఇదొక నోట్, ఇవన్నిటిని మనం ఒక నోట్ బుక్లో తీసుకుంటాం. అప్పుడు అవన్నీ కలిసి ఏమవుతాయంటే నోట్స్ అవుతాయి. ఓకే, నోట్స్ అనేది నోట్ బుక్ కాదు, ఫిజికల్ థింగ్ కాదు అది. ఓకే, ఫిజికల్ అంటే మనం మోసేది చూసేది కాదు, అది అక్షరాలు అన్నమాట నోట్స్ అంటే. ఫస్ట్ అది గుర్తించండి మీరు. నోట్స్ వేరు, నోట్బుక్ వేరు. మీ నోట్స్ ఏది అని అడగకూడదు పిల్లల్ని. అడగొచ్చు, కానీ నోట్స్ అంటే మీ ఇంగ్లీష్ నోట్స్ ఏది కాదు, నోట్స్ ఏవి. నోట్స్ అనేవి ప్లూరల్, నోట్ బుక్ అనేది సింగులర్. ఓకే, నోట్ బుక్లో నోట్స్ రాస్తాం. ఓకే, I hope you understand. That's all for today. If you like this video, please do like, share and subscribe. Thank you for watching.